ఒక జాంబీ ఈ అమ్మాయిని చూడగానే లవ్‌లో పడిపోతాడు. దాంతో ఈ జాంబీ మెల్లిమెల్లిగా అమ్మాయి వైపుకి వెళ్తూ ఉంటే జూలీ తన దగ్గర ఉన్న కత్తిని జాంబీ వైపుకి విసురుతుంది. అయినా కూడా ఆ జాంబీ ఆమెని ఏమీ చేయకుండా మెల్లిమెల్లిగా అమ్మాయి వైపుకి వస్తూ ఉంటే జూలీ చాలా భయపడుతుంది. ఆ తర్వాత జాంబీ తన శరీరంపై ఉన్న రక్తాన్ని జూలీ ఫేస్ పైన రాసేస్తాడు. ఎందుకంటే ఆ స్మెల్ వల్ల మిగిలిన జాంబీలు ఎవ్వరూ జూలీ పైన అటాక్ చేయకుండా ఉంటారు. ఆ తర్వాత ఈ జాంబీ జూలీని తను ఉండే సేఫ్ ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. దాంతో జూలీ చాలా భయపడి ఏడుస్తూ ఉంటుంది. ఆమె ఏడవడం చూసిన జాంబీకి అసలు ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ జాంబీ బయటకి వెళ్లి తన జుట్టుని ఫేస్ ని బాగా చేసుకుని లోపలికి వచ్చి ఒక మంచి మ్యూజిక్ ప్లే చేస్తాడు. దాంతో జూలీకి జాంబీ మిగిలిన జాంబీ లాగా కాదు అని అర్థమవుతుంది. ఆ తర్వాత జూలీ తనకి ఆకలేస్తుంది అనడంతో జాంబీ జూలీ కోసం ఫుడ్ తేవడానికి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళగానే జూలీ ఆ బండి నుంచి కిందకి దిగి అక్కడి నుంచి పారిపోవాలని అనుకుంటుంది. కానీ అక్కడున్న వేరే జాంబీలకి మనిషి వాసన రావడంతో అన్ని జాంబీలు ఈమెని చుట్టుముట్టేస్తాయి. దాంతో ఈమె ఒక విమానం వెనక దాక్కుంటుంది. అప్పుడే సడన్ గా ఆ జాంబీ వచ్చేసి తన దగ్గర ఉన్న రక్తాన్ని ఆమె ఫేస్ పైన రాసేస్తాడు. ఆ తర్వాత జాంబీ లాగా ఎలా నడవాలో ఆమెకి నేర్పించి మళ్ళీ తన బండిలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జూలీ కోసం ఇతను తెచ్చిన ఫుడ్ మరియు డ్రింక్స్ ని ఇస్తాడు. దాంతో జూలీ కూడా ఈ జాంబీకి ఫ్రెండ్ అయిపోతుంది. మెల్లిమెల్లిగా వీళ్ళిద్దరూ తమ బండిలో ఊరంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. టైం గడిచే కొద్దీ జూలీకి తను ఒక జాంబీతో ఉన్న విషయమే గుర్తుండదు. ఈ జాంబీ ఎప్పుడు జూలీని చూస్తూ పిచ్చిగా ప్రేమిస్తూ ఉంటాడు. ఒకరోజు జాంబీ కళ్ళు తెరిస్తే జూలీ అక్కడ ఉండదు. దాంతో ఇతను ఆమెని వెతుక్కుంటూ బయటకి వెళ్తాడు. కానీ అప్పటికే జూలీని చాలా జాంబీలు చుట్టుముట్టేసి ఉంటాయి. దాంతో వెంటనే ఇతను వెళ్లి జూలీని కాపాడుతాడు. ఆ తర్వాత వీళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.